మీ పేరమ్మా? నా పేరు శకుంతలారెడ్డి. సేవాదల్లో పనిచేస్తాను. నేను సేవాదల తరపున వచ్చి ఇక్కడ ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది. ఓకే, ఎట్లా నడుస్తుంది ప్రచారం? ఏంటి పరిస్థితి? ప్రచారం అంటే ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మేము సేవాదల తరపున వచ్చి ప్రచారాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డి నగర్ సంజయ్ గాంధీ కాలనీలో మేము ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం చేసినాం. అక్కడ ప్రతి అపార్ట్మెంట్లో కానీ చిన్న చిన్న గలీలలోకి వెళ్ళినా కానీ ప్రతి ఒక్క స్పందన చాలా బాగుంది. ఎందుకంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికి కూడా ఉన్న రేషన్ కార్డులు కూడా తీసేయడం జరిగింది. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి కొత్తగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చింది. అది మనకి స్పందన కనిపిస్తుంది. అంతేకాకుండా బస్సు సౌకర్యం మహిళలకు అంటూ ఉన్నది. ఏ ఇంట్లోకి వెళ్ళినా ఫస్ట్ మహిళలు కనిపిస్తున్నారు. మనకు మహిళల రెస్పాన్స్ చాలా బాగా ఉంది. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తుంది అనుకుని మేము ప్రతి ఒక్కరం వచ్చి కూడా నవీన్ యాదవ్ కోసం పనిచేస్తున్నాం. మంచి ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ పథకాలన్నీ అమలవుతున్నాయి. అమలైనాయి కాబట్టి వాళ్ళ స్పందన మంచిగా ఉంది. వాళ్ళు ఖచ్చితంగా మేము కాదు, మాతో తెలిసిన వాళ్ళతో కూడా మేము ఓట్లు వేపిస్తాం, మేము గెలిపించుకుంటామని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళే పెద్ద రౌడీలు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సోమాజిగూడ డివిజన్లో ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏం చేసిరు, భూ కబ్జాలు చేసిరా, ఏం చేసిరా అనేది లోతుగా వెళ్ళి మనం పరిశీలించుకున్నట్టయితే వాళ్ళ పుట్టుపూర్వతలని బయటపడతాయి. అవన్నీ బయటపడేసుకోవాలని వాళ్ళు యువతల మన పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రౌడీలు రాజకీయాలు చేస్తున్నారని అనేది అది తప్పుడు ప్రచారం. పక్కా రౌడీలు వాళ్ళని ఎదులేసుకొని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ళకి రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్తుంది. ఎప్పటికైనా వాళ్ళ రౌడీ రాజకీయాలు మార్చుకొని యువతల వాళ్ళని రౌడీలను తగ్గించుకొని వాళ్ళు కూడా నిజాయితీగా ప్రచారం చేసుకోవాలని తప్పులేదు. మేము నిజాయితీగా నికాస్తుగా చేసుకుంటున్నాం ప్రచారం. అలాంటి వాళ్ళని ఏదో విమర్శించి రౌడీలు రాజకీయాలు చేస్తున్నారని దుమ్మెత్తిపోయడం ఇది కరెక్ట్ కాదు. అట్లాంటి వాళ్ళకి రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ మాది ఇంతకుముందు అధికారం లేకపోయినా ఉన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజాయితీతో పనిచేసే వ్యక్తులు. అలాంటి వాళ్ళకి రౌడీలను అంటగట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళకి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈ జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా అధిక మెజార్టీ మీద గెలిపించుకొని నవీన్ యాదవ్ని కాంగ్రెస్ పార్టీలో మేమంతా కూడా పనులన్నీ ఇక్కడ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు. ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు చేయకపోగా చేస్తున్నామని తప్పుడు ప్రచారాలు చేసుకున్నది ప్రజలకు అందరికీ తెలుసు. ఏం చేస్తున్నా ఏం చేయట్లేదా అనేది ప్రజలు గ్రహిస్తున్నారు. అందుకనే ఈ రోజు జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ రావాలని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాకు రేషన్ కార్డు వచ్చిందని ఇళ్ల మీద నిలబడి ఇట్లా చేతులు చెప్తున్నారు, మేము హస్తం గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నారు. అది గ్రహించాలి. వాళ్ళు రౌడీలు రాజకీయాలు చేసేది వాళ్ళు, మేము కాదు రాజకీయాలు చేసేది. మేము రౌడీలాగా చేసే వాళ్ళం అయితే ప్రజల్లో తిరిగి ప్రజల్లో ఎందుకుంటాం? మేము అధిష్టానం అట్లాంటి వ్యక్తి రౌడీకి ఎవరికన్నా టికెట్ ఇస్తుందా? అన్నీ తీసుకొని గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని ఇక్కడ ఉన్న నిలబడే ఏ నాయకుడిని అయితే నిలబడితే ఎవరైతే గెలుస్తారో అనేది అధిష్టానం నిర్ణయించుకొని ఏఐసీసీ కూడా అంతా కూడా పరిశీలన చేసి ఈరోజు నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తి దగ్గర మేము పనిచేస్తున్నందుకు మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి నుంచి ఏదో ఒక రూపంలో చిన్న చిన్న సహాయం పొందిన వాళ్ళే. అలాంటి అభిమానులు వేస్తేనే అధిక మెజారిటీ వస్తుంది. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు కూడా అందరికి వచ్చి కూడా ఈ కాంగ్రెస్ పార్టీలను ఓటేస్తారు. ఎలక్షన్ లోపు బీఆర్ఎస్ లో ఎక్కడ కూడా ప్రచారానికి కూడా బరికి రాకుండా పోగదు. పక్కకి ఇంకా సెంటిమెంట్ ఈ రోజుల్లో సెంటిమెంట్ ఎవరు చేస్తున్నారు? సెంటిమెంట్ అంటే పక్కన కూర్చుంటాం ఏడుస్తాం, 2 ఓట్లు ఏమంటే ఎవరు చేస్తాడు? ఏదన్నా ఒకటి మనకి ఇంటికి ఏదన్నా వచ్చిందా, మనకి ఎవరైనా సహాయం చేసిరా అదనే చూసి ఓటేస్తున్నారు. ఈరోజు సానుభూతి చూసి 2 కన్నీటి బొట్లు కాల్చినంత మాత్రం నేను ఇక్కడ ఓటేసే వాళ్ళు ఎవరు లేరు. బీజేపీ అసలు వాళ్ళకి అభ్యర్థి ఉందని పెట్టుకుని అసలు అది ఏడ తిరుగుతున్నాడు, అయినా కానీ వస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ 2 కూడా ఒకటే. మా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడున్నా కానీ నిజాయితీగా పనిచేస్తారు, నిజాయితీగా నిలబడ్డ వ్యక్తిని గెలిపించుకుంటారు. ప్రశ్నించుకోనియండి, వచ్చి నిజాయితీగా వచ్చి ప్రశ్నించాలి మమ్మల్ని. మా దగ్గరకు వచ్చి నిజాయితీగా అడిగినప్పుడు మేము సమాధానాలు చెప్తాం. ఎక్కడ దొంగచాటుకుండి ఫేక్ న్యూస్లు చేసుకుంటా, ఫేక్ వీడియోలు చూసుకుంటా రౌడీలు గూండాలు అంటే ఎవరు ఊరుకోరు. జూబ్లీస్ ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు. 10 సంవత్సరాల నుంచి చూసిండు, ఏమిచ్చిండు? డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, ఉద్యోగాలు అన్నాడు, ప్రతి ఒక్కటి ఇస్తా అని చెప్పిండు. ఎవరికి ఇచ్చిండు? డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఎవరికైనా ఇచ్చిండా? మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి. మంచిగా గృహప్రవేశాలు చేసుకొని గృహప్రవేశాలలో కూడా అక్కడ ఉన్న గ్రామ పంచాయతీలు కానీ ఎక్కడెక్కడ వాళ్ళు పిలిచి గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. రేషన్ కార్డు ఎక్కడొచ్చింది? ఉన్న రేషన్ కార్డులు పీక వదలబడేసిండు. మన అధికారం వచ్చిన 2 సంవత్సరాలనే రేషన్ కార్డు వచ్చింది. రేషన్ కార్డు వచ్చి సన్నబియ్యం నిరుపేదలంతా కూడా సన్నబియ్యం తింటున్నారు. ఈ రోజు అది సంతోషం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చేదంటే అది. బీఆర్ఎస్ వాళ్ళకి ఏం తెలుసు? ఏం చేతనైతుంది? డబ్బులు సంపాదించుకొని ఇంట్లో ఉన్న కూతుర్ని కొడుకుని చక్కదిద్దుకోలేనోడు ఈ రోజు వచ్చి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్ని ఉద్ధరిస్తాడని అందుకనే తిరస్కరించి కూడా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరు కూడా ఆశతోటి మనకు రాని పనులన్నీ కూడా చేసి పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకొని అధికారంలోకి తీసుకొస్తున్నారు. ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ లో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మొత్తం ప్రజలంతా అల్లకొల్లంలో చేసి పడేసిరు. ఉన్న భూములన్నీ కూడా కబ్జాలు చేసుకున్నారు. అన్ని చేసి మింగేసి కూర్చున్నారు. ఉన్న అప్పులన్నీ
తీసుకొని మన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదంటే ఎందుకు అమలు చేయట్లేదు? ప్రతి ఒక్కటి అమలు అవుతున్నాయి. మనం పెట్టిన పథకాలలో 5 పథకాలు అమలు అయిపోయినాయి, ఇంకొకటే ఉంది. అది కూడా ఎందుకు కావట్లేదు? అది కూడా చేస్తాం మేము. వాళ్ళు చేసిన అప్పులన్నీ మిత్తిలు కట్టుకోవడానికే మాకు సరిపోవట్లేదు. అయినా కానీ ఇంకా మేము కష్టం. అందరూ కూడా ప్రతి ఒక్క మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా సమైక్యతతో చేసుకుంటూ కూడా పెట్టిన పథకాలను అమలు చేయాలి, ఎట్లా చేయాలనే దాంతో చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప వాళ్ళ లెక్క రౌడీ రాజకీయాలు చేస్తే ఈరోజు ప్రజలలో నిలబడే వాళ్ళే గారు. మెజార్టీ ఎంత వస్తుంది? ఇంకా మెజార్టీ అంటే మినిమం మేము 70 నుంచి 80 వేల మెజార్టీతో గెలుస్తాడని అనుకుంటున్నాం. అది మేము మామూలుగా అనుకునేది. బయట మీరు ప్రజలలోకి వెళ్తే తెలుస్తుంది. 1,00,000-1,50,000 ఎంత అనేది ప్రజలలోకి వెళ్తే తెలుస్తుంది. మేము ఇక్కడ డివిజన్ వైజ్గా చేస్తున్నాం కాబట్టి మా అంచనా ప్రకారం అయితే ఒక 70-80 వేల మెజార్టీతో వస్తుందని మేము అనుకుంటున్నాం.